ఏప్రిల్ నెల రాశి సంచారాల పరంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా లాభదాయకంగానూ ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధగ్రహంతో పాటు ఇతర గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా ఈ నెల చివరి రోజుల్లో కొన్ని గ్రహాలు వాటి నక్షత్రాలు కూడా మార్చుకోబోతున్నాయి. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి మాత్రం తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక నష్టాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 2024వ సంవత్సరంలోని ఏప్రిల్ నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో, వారికి సంబంధించిన ఫలాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల వృషభ రాశి వారికి వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో భారం పెరిగి ఒత్తిడి సమస్యలు రావచ్చు. దీంతో పాటు అధికారుల నుంచి కూడా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఒత్తిడి సమయంలో కోపాన్ని తగ్గించుకుంటూ సామర్థ్యాన్ని పెంచుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా పనిభారం పెరగడం కారణంగా తప్పకుండా కష్టపడి పనిచేయడం వల్ల మంచి విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ నెల ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. అంతేకాకుండా ఆదాయం కూడా రెట్టింపవుతుంది. దీని కారణంగా కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. మీరు ఊహించని ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారు తప్పకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పెద్ద పెద్ద ఖర్చులు కూడా రావచ్చు. కాబట్టి తప్పకుండా ఖర్చు చేసే సమయంలో కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ నెల వ్యక్తిగతంగా మంచి ఫలితాలుండే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అలాగే ఈ రాశివారు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎంతో సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం గడిపే వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారితో మధురమైన సమయాన్ని గడుపుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఒత్తిడిని నివారించడానికి వీరు కొంత సమయం యోగా లేదా ధ్యానానికి కేటాయించాలి. ఇక పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. పరమేశ్వరుడికి పంచామృత అభిషేకం చేయించాలి. ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇక వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన సూచనలు: ఈ నెల చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఓపికతో ఉండాలి. లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండాలి. వృషభం, కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2. నామ నక్షత్రాలు ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. అనుకూలమైన తేదీలు 3, 6, 9. అనుకూలమైన వారాలు మంగళ, గురు, శుక్ర. రవి 14, 4, 24 వరకు లాభస్థానంలో సంచారం, తదుపరి వ్యయస్థానంలో సంచారం. మాస ప్రారంభం నుండి అనుకూలమైన ఫలితాలు పొందగలరు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు 23, 4, 24 వరకు రాజ్యస్థానంలో సంచారం. ఈ సంచారం వలన వీరంటే గిట్టని వారు అధికమవుతారు. తదుపరి లాభస్థానంలో సంచారం. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మధ్యలో ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఆర్థికపరమైన విషయాలు బాగుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. మానసికంగా, శారీరకంగా బలపడతారు. నూతన వస్తు ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారంలో ధనలాభం పొందగలరు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. సకల సౌఖ్యాలు పొందగలరు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం పొందగలరు. ఈ మాసం ఆనందంగా గడుపుతారు. మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు రాశి 10వ ఇల్లైన కుంభరాశి నుంచి 11వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు.
సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తరువాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 12వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 10వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 11వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 11వ ఇంట్లో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తరువాత 12వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 12వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 2వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 10వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 11వ ఇంటిలో, అలాగే కేతువు కన్యా రాశిలో 5వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ మాసం మిశ్రమ ఫలితాన్నిస్తుంది. ఆర్థికంగా, కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా చూస్తే మొదటి 2 వారాల్లో మంచి వృద్ధి కనిపిస్తుంది. మీ పనికి గుర్తింపు ఉంటుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో కొంత పనిభారం, విశ్రాంతి లేని జీవితం గడపవచ్చు. మీ గురించి కొన్ని అపార్థాలు లేదా వ్యతిరేక మాటలు మీ కార్యాలయంలో ప్రారంభం కావచ్చు. కాబట్టి మీ ఆఫీసులో అందరితో మర్యాదగా, స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటుకు లోనవ్వకుండా ఉండడం, గొప్పలు చెప్పుకోకుండా మాట్లాడటం చెయ్యాలి. ఈ నెలలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు. 14వ తేదీ వరకు మంచి ఆరోగ్యం ఉంటుంది. 14వ తేదీ తరువాత కడుపు నొప్పి, ఛాతీ నొప్పి లేదా జ్వరం వంటి అనారోగ్య సమస్యలు రావచ్చు. మీరు మీ కళ్ళు మరియు దంతాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కల్తీ లేదా అపరిపక్వ ఆహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. మొదటి 2 వారాలు మీకు మంచి సంపాదన ఉంటుంది. అలాగే 3వ మరియు 4వ వారాల్లో మీరు కొంత అనవసర ఖర్చును కలిగి ఉంటారు. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ నెల 14వ తేదీలోపు దాన్ని చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. ఎదుటివారి మాటలు నమ్మి తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం, వస్తువులు కొనడం చేయకండి. ఈ మాసంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మీ తండ్రి లేదా మీ బంధువుల్లో ఒకరికి అనారోగ్య సమస్య ఉంటుంది. మీరు మాట్లాడే తీరు కారణంగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, మిమ్మల్ని తక్కువ చేయడం గానీ జరగవచ్చు. కనుక మీరు మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు మొండిగా ప్రవర్తించవచ్చు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరైన కమ్యూనికేషన్ని నిర్వహించేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో ఉన్నవారికి మొదటి 2 వారాల్లో మంచి వ్యాపారం ఉంటుంది. 3వ వారం తరువాత కొంత ఆర్థిక నష్టాలు లేదా భారీ వ్యయం ఉండవచ్చు. ఈ నెలలో మీ వ్యాపారంలో ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టవద్దు. వ్యాపార ఒప్పందాల విషయంలో మొండి పట్టుదలకు పోకుండా శ్రేయోభిలాషుల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. మీ నిర్లక్ష్యం లేదా పొరపాట్ల కారణంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయం మరియు వారు తమ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 2వ వారం నుంచి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే చాలా సాధన చెయ్యాలి. సహనంగా ఉండేందుకు ప్రయత్నించండి మరియు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిగ్గా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే బుధుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన పరీక్షలు రాసేటప్పుడు కొంత గందరగోళానికి గురి కావచ్చు. లాభస్థానంలో శుక్ర, రాహువులు, దశమంలో శనీశ్వరుడి సంచారం కారణంగా కొద్దిపాటి ఆటుపోట్లతో నెలంతా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. మధ్య అధికారులతో తలపడే పరిస్థితులు ఎదురవుతాయి. తల్లిదండ్రులతో ఆదరభావం పెరుగుతుంది. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. రాశినాథుడు చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.
ఈ రాశి వారికి ఈ నెలలో వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. శ్రేయోభిలాషుల సహాయంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీకు ఊహించని ఆదాయం లభిస్తుంది. మీకు ఆర్థిక ప్రయోజనాలే కాకుండా సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీరు వ్యాపారానికి సంబంధించి ఎక్కువ ప్రయాణం చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు శుభప్రదమైనవి, లాభదాయకంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయిన తర్వాత మీరు తేలికగా ఉపశమనం పొందుతారు. నెల మధ్యలో కొన్ని చెడు వార్తలు మీ మనస్సును అశాంతికి గురిచేస్తాయి. మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. ఈ కాలంలో తండ్రితో సైద్ధాంతిక విభేదాలు ఏర్పడతాయి. దాంతో మానసిక అశాంతి ఉంటుంది. అయితే అన్ని విభేదాలు మరియు అపార్థాలు నెల చివరికి పరిష్కరించబడతాయి. మీ ప్రేమ భాగస్వామితో సంబంధం మరింతగా పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. వృషభ రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో మీరు ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాలను విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతకాలంగా వస్తున్న సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అయితే వీరు కొంత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. కార్యాలయంలో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ మీరు మెరుగ్గా పనిచేయగలుగుతారు. వారి ప్రొఫైల్లో స్థానికుల స్థానం బలంగా ఉంటుంది మరియు తద్వారా కష్టపడి తమకంటూ ఒక పేరు తెచ్చుకుంటారు. కెరీర్ కోణంలో వారు స్థానికులకు చాలా అనుకూలంగా ఉంటారు. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల స్థానికులు ఫలితాల కోసం చాలా కష్టపడాలి. ఉద్యోగంలో పనితీరు, మెరుగుదల వైపు దృష్టి అంతా ఉండాలి మరియు కృషి బలంగా ఉంటుంది. స్థానికులు వివిధ రకాల పరిస్థితులను దృఢంగా ఎదుర్కొంటారు. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం స్థానికులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కేతు మహారాజు 5వ ఇంట్లో కూర్చోవడం వల్ల 11వ ఇంట్లో కూర్చున్న రాహువు, కుజుడు మరియు బుధగ్రహ ప్రభావాలు స్థానికులపై ప్రభావం చూపుతాయి. మనస్సు చదువులో నిమగ్నమై ఉండదు. ఏకాగ్రత స్థాయిలోకి భంగం కలుగుతుంది. మీ చదువులో కొంత ఆటంకం ఏర్పడుతుంది. కానీ అది పెద్ద సమస్య కాదు. మీకు అవసరమైతే పరిష్కారమూ ఉంటుంది. మీ అధ్యయనాలలో స్నేహితుని సహాయం తీసుకోండి. ఈ నెల మీ కుటుంబ జీవితానికి సంబంధించి మితంగా ఉంటుంది. ఉద్యోగం కోసం విదేశాలకు లేదా నగరం నుండి బయటకు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువలన ఇది కుటుంబ సభ్యులకు తక్కువ సమయాన్ని అందిస్తుంది. ఈ కారణంగా స్థానికులకు కుటుంబానికి తక్కువ సమయం ఉంటుంది. శని 10వ ఇంట్లో కూర్చుని 12వ, 4వ, 7వ గృహాలను చూస్తాడు. కానీ సూర్యుడు 12వ ఇంట్లో కూర్చుంటాడు మరియు శని దానిపై పూర్తి కోణాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి మీ తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఇది మీ ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు 11వ ఇంట కుజుడు అలాగే రాహుతో కలిసి కూర్చున్నాడు. కుటుంబ సభ్యులతో మాటల యుద్ధం కారణంగా కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే స్థానికులు ఈ నెలలో వారి ఆర్థిక సవాళ్ల గురించి ఆలోచించాలి. నెల ప్రారంభంలో బృహస్పతి, సూర్యుడు మరియు శుక్రుడు 12వ ఇంట్లో కూర్చుంటారు. శని కూడా వారితో కలిసి ఉండటం వల్ల అధిక ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ పరిస్థితులు లేదా సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఖీర్ను అన్నంతో తయారు చేసి దుర్గామాతకు సమర్పించి ఆపై దాన్నే ప్రసాదంగా వారి ఆశీర్వాదంగా తీసుకోవాలి.